ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. రామసేతు ఇప్పటికి ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎంతో దాని మీద విస్తృతమైన పరిశోధన జరిగింది. నిజంగా రామసేతు ఆ ధనుష్కోటి దగ్గర ఎందుకు కట్టారు, ఎలా కట్టారు అసలు? నిజంగా సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళి లంకలో పెట్టిన తర్వాత ఆయన ఎక్కడుందో కనుక్కున్న తర్వాత ఈ వానరులందరినీ తీసుకెళ్ళి వీరి సహాయంతో రావణాసుడితో యుద్ధం చేసి సీతమ్మను విడిపించుకొని రావాలా అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రాజెక్ట్. రైట్. అయితే ఈ సముద్రాన్ని లంకించగలిగేటువంటి శక్తి ఒక్క హనుమంతుడికి తప్ప ఇంకెవరికి లేదు. ఒక్కొక్కరు 2 మైళ్ళు, ఒక్కొక్కరు 3 మైళ్ళు ఇట్లా అంతే ఎగిరేవాళ్ళే తప్ప సుదీర్ఘంగా ఇక్కడి నుంచి ధనుష్కోటి నుంచి లంక వరకు ఆకాశంలో ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరు లేరు. ఓకే. వానరులలో ఎవరు లేరు. రైట్. అప్పుడు ఒక సేతు నిర్మించాలని తలపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సముద్రుడి సహాయంతో నలుడి పరిజ్ఞానంతో నలుడు నీలుడు అని ఇద్దరు ఉండేవారు. అచ్చా, ఓకే, రైట్. సో వీరి పరిజ్ఞానంతో ఆ యొక్క రామసేతును 5 రోజుల్లో పూర్తి చేసినట్లు ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు. మనకు రామాయణంలో తెలుస్తుంది. కేవలం 5 రోజుల్లో నిర్మాణం చేశారు. మొత్తం ఈ రామసేతు యొక్క పొడవు 48 కిలోమీటర్లు. 48 కిలోమీటర్లను 5 రోజుల్లో నిర్మించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అయితే ఆ కాలంలో రాముడి వైపు ఎంతమంది వానరులు ఉన్నారు, ఎంతమంది నిర్మాణంలో పాల్గొన్నారు అనేటువంటి వాటికి సంబంధించి ఖచ్చితమైన లెక్కలు లేవు. ఓకే. కానీ కొన్ని లక్షల్లో ఉండొచ్చు. 5 రోజుల్లో చేయడం అనేది అంత ఈజీ కాదు. 2 ముగ్గురితో అయ్యేది కాదు కదా అసలు. సో ఆ విధంగా ఓకే. సో ధనుష్కోటి నుంచి శ్రీలంకలో ఉన్న మన్నార్ దాకా ఈ యొక్క రామసేతు నిర్మాణం జరిగింది. అది కూడా ఏంటంటే అక్కడ పరిసర ప్రాంతాల్లో లభించే తేలికపాటి రాళ్లతో ఈ నిర్మాణం చేశారు. ఓకే. ఈ తేలికపాటి రాళ్ళు కేవలము లావా ద్వారా ఏర్పడినవి అని తర్వాత శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది. రైట్. సో అక్కడ మాత్రం లభిస్తాయి. తర్వాత మళ్ళీ ద్వారకలు కూడా లభిస్తాయి. ఈ రాళ్ళు ఈ 2 చోట్లనే లభిస్తాయి. అమ్మో, ఇదేదో కనెక్షన్. ఈ శాస్త్రజ్ఞులు కూడా తేల్చారు దీన్ని. లావా వల్ల ఏర్పడినటువంటి రాళ్ళు ఇవి. ఎత్తుతే చాలా బరువు ఉంటాయి. ఇప్పుడు కూడా మనకు కనిపిస్తాయి. అవును. అయితే నీళ్ళలో వదిలితే మాత్రం తేలుతాయి. సో దానివల్ల ఆ నిర్మాణం చేయడం జరిగింది. అది దానివల్లనే వాళ్ళు లంకకు వెళ్ళి యుద్ధం చేసి సీతమ్మ వారిని తెచ్చుకోవడం జరిగింది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అన్న రెండో ప్రశ్న, ఈ రామసేతు నిర్మాణం గుర్తించిన ఆధారాలు అని అన్నారు, ఏంటది నాకు అర్థం కాల. అంటే చాలామంది ఏమంటారంటే ఈ రామసేతు నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి, ఏంటి, ఏం కథ అని అడుగుతారు. మామూలుగా మేము ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని కూడా అడుగుతారు. సో అద్భుతం మీరు చెప్పిన కథ, అంటే చారిత్రక నేపథ్యం ఉంది బ్రహ్మాండంగా. అయితే మరి ఇది రామసేతుకు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి అసలు? ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనకు రామాయణంలో యుద్ధకాండ అని ఉంది. ఆ యుద్ధకాండలో ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ ఉన్నాయా, నమోదు చేశారు. అలాగే స్కాంద పురాణం అని ఒకటి ఉంది. ఆ స్కాంద పురాణంలో కూడా ఈ నిర్మాణానికి సంబంధించిన వివరాలన్నీ మనకు కనిపిస్తాయి. ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. సో చారిత్రక ఆధారాలు, పౌరాణిక ఆధారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజ్మహల్ ముంతాజ్కు ప్రేమ చిహ్నం అని చెప్పేసి ఎట్లా అబద్ధాలు చెప్తారో అక్కడ అబద్ధాలు కాదు, నిజం. ఏకపత్ని వృతుడైనటువంటి రాముడు సీతమ్మ వారికి ఇచ్చినటువంటి గొప్ప గౌరవంగా ప్రేమ చిహ్నంగా దీన్ని భావించాలి రామసేతు. కరెక్ట్. ఇది నిజమైనటువంటి ప్రేమ చిహ్నం, తాజ్మహల్ కాదు. తాజ్మహల్ అనేటువంటిది గుడిని వాళ్ళు శ్మశానంగా మార్చారు. ఇది సముద్రంలో అడుగులోకి ఎప్పుడో జారిపోయింది కదా, దీన్ని ఎప్పుడు ఎవరు ఎట్లా కనుక్కున్నారు అసలు? దీన్ని అమెరికాలో నాసా సైంటిస్టులు ఈ శాటిలైట్తో కొన్ని ఫోటోలు తీశారు. ఓకే. అచ్చా. శాటిలైట్తో ఫోటోలు తీయడం వల్ల అప్పుడు ఈ ఛాయాచిత్రాలు లభించాయి. తద్వారా రామసేతు నిర్మాణం గురించి, అంటే రామసేతు నిర్మాణం ఉందని తెలుసు, సముద్రంలో ఇంకా ఇప్పటికి సజీవంగా ఉందా అనేటువంటి విషయమే తెలియదు. సజీవంగా ఉంది, ఇది గొప్ప ఆధారము. రామాయణం జరిగిందని చెప్పడానికి మనం ఎట్లా కారణాలు వెతుక్కుంటామో అటువంటి ఎవిడెన్స్లో ఇది కూడా గొప్ప ఎవిడెన్స్. సో ఇప్పటికీ సముద్ర గర్భంలో ఈ యొక్క రామసేతు నిర్మాణం అలాగే ఉంది. ఓకే. దీన్ని అమెరికా నాసా వాళ్ళు, ఇటు ఆర్కియాలజికల్ వాళ్ళు, సర్వే వాళ్ళు, ఓషినోగ్రఫీ వీళ్ళంతా సంయుక్తంగా నిర్వహించి పరిశోధన చేసి మనకు అందించారు.
రైట్. అంటే అప్పటి నుంచి దీన్ని వ్యవహారిక నామం రామసేతుయేనా? ఇంకేమైనా చారిత్రకంగా వేరే వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా దీనికి? వీటిని రకరకాల పేర్లతో పిలిచేవారు. హ్మ్. మొదట ఏంటంటే సేతుబంద రామేశ్వరం అచ్చా! అని ఓహో! పిలిచేవారు. ఓకే. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అనేవారు. హ్మ్. దాని తర్వాత ఈ మనకు ఆధునిక కాలంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని కూడా దీన్ని పిలిచేవారు. ఆహాహా! అయితే ఇది ఎందుకు మునిగిపోయిందంటే ఈ తుఫానులు సునామీల కారణంగా సముద్ర మట్టం పెరగడంతో ఇది సముద్రం లోపలికి నెట్టబడింది. రైట్. అట్లాగే మరొక ఆధ్యాత్మిక అద్భుతం ఏంటంటే స్వర్ణ ద్వారక. అది కూడా సముద్రంలో మునిగిపోయింది. అంటే దీనికి ఉన్న ఆధారాలు ఏంటి? ఎట్లా మునిగిపోయింది? ఎవరు చూసారు దీన్ని మునిగిపోవడం? ఇది మహాభారతములోని 14వ పర్వం మౌసల పర్వంలో దీని గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఆహా! రాసి పెట్టారు. ఓకే. ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడు దాదాపు 36 సంవత్సరాలు ద్వారకా నుండి ఎక్కడికి బయటికి అచ్చా! బయటికి వెళ్ళ. ఓకే. ఆ టైంలో ఈ ద్వారకలో మద్యపాన నిషేధం కూడా విధించారు. హుహు. యాదవులు బాగా తాగుతారుగా, ఆ! తాగి కొంచెం గలాటాలు చేసుకోవడం ఇది పరిస్థితి ఉంటే కనుక కృష్ణుడు ఏం చేశాడంటే ద్వారకా లోపల ఎవరే కానీ మద్యం ముట్టకూడదు అని శాసనం చేశాడు. అయితే వీళ్ళకి కండిషన్ పెట్టాడు. ఏమని? మీరు ప్రతి పౌర్ణమికి ప్రభాస తీర్థానికి వెళ్ళి, అంటే సముద్రం ఒడ్డుకు వెళ్ళి హ్మ్. అక్కడ తాగి కావాలంటే ఏమైనా చేసుకోకండి. ఓహో! సూపర్. ఆ! ప్రతి పౌర్ణమికి అంటే నెలకు ఒకసారి ఆ! ఒక రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఆ. కానీ బలరాముడు బాగా తాగుతాడుగా. అచ్చా! బలరాముడి కోసం మద్యపానం లోపలికి తీసుకొచ్చేవాడు. సో ఆ విధంగా ఈయన పెట్టినటువంటి శాసనం బ్రేక్ అవుతుంది. ఓకే. అదే సమయంలో గాంధారి పెట్టినటువంటి యాదవుల వంశనాశనం అనేటువంటి శాపం ఫలించడానికి సమయం ఆసన్నమైంది. ఓహోహో! ఈ లోపల బలరాముడు యోగం చేస్తూ శరీరాన్ని వదిలేశాడు. అచ్చా! పాముగా మారిపోయి ఒక పుట్టలోకి వెళ్ళిపోయాడు. హ్మ్. కృష్ణుడికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి, రాబోయే విపత్తు గురించి తెలిసింది. సరే అర్జునుడు పిలిపించాడు, కబురు పెట్టి. అర్జునుడు వచ్చాడు. వస్తే అర్జునుడు చెప్పాడు, ఇంకొక వారంలో ప్రళయం సంభవించి ద్వారక నీటిలో మునిగిపోబోతోంది. అచ్చా! కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు నువ్వే చేర్చాలా అర్జున. నా సమయం కూడా అవతార సమాప్తి దగ్గరికి వచ్చింది అని చెప్పేశాడు. ఓకే. చెప్పేసి ఈయన ఒక ప్రభాస తీర్థంలో ఉన్నటువంటి ఒక అడవిలో ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆ! కూర్చుంటే ఒక బోయవాడు బాణం వేశాడు. ఎక్కడ ఆ పొదలో ఏదో కుందేలు ఉంది, కదులుతోంది కాలలా అని వేస్తే ఆ బాణం ఆయన బొటన వేలకు కూర్చుకొని ఆయన అవతారం సమాప్తం చేయడం జరిగింది. ఓకే. చేస్తే అప్పుడు అర్జునుడు కృష్ణుడి యొక్క భౌతికాయాన్ని తీసుకొని వచ్చి హ్మ్. చితి పేర్చి అంతిమ సంస్కారాలన్నీ కూడా చేయడం జరిగింది. ఓకే. అందులో ఆయన అష్టభార్యలు సత్యభామ తప్ప అందరూ ఆ యొక్క చితిలో దూకి మరణించారు. ఓహ్! ఒక సత్యభామ మాత్రం నేను తపస్సు చేసుకోవాలి, అడవులకు వెళ్తానని చెప్పేసి ఆమె అడవులకు వెళ్ళింది. తర్వాత అక్కడ అడవుల్లో సంభవించినటువంటి ఈ యొక్క అరణ్య దహనంలో ఆమె కూడా మరణించింది. ఓహ్! ఆ విధంగా జరిగింది. దాని తర్వాత వీళ్ళందరినీ బళ్ళకెత్తుకొని ఈయన సురక్షిత ప్రాంతాలకు తీసుకోవాలి కదా. తీసుకుపోతూ నగరం బయటికి వచ్చిన తర్వాత తిరిగి చూస్తే సముద్రం ఈయన కళ్ళ ముందనే సముద్రంలో ద్వారకా నగరం అంతా కూడా బా! మునిగిపోతూ వచ్చింది. ఓహ్! వీళ్ళు ముందుకు ఇట్లా కదిలారు, అది పోతూనే ఉంది. సో ఆ విధంగా ప్రత్యక్ష సాక్షి అర్జునుడు. ఈ విషయాన్ని వ్యాసుడు మహాభారతంలో మౌసలపురంలో కూడా హ్మ్. క్లియర్గా రాశాడు. ఓకే. సో ఆ విధంగా సముద్రంలో నీకు ద్వారకా నగరం మునిగిపోయింది, కానీ సురక్షితంగా ఇప్పటికి కూడా ఆ యొక్క అట్లాగే నగరం ఉంది. ఉంది. రైట్ అన్నగారు. సరే రామసీతలు అంటే అమెరికా శాటిలైట్స్ కనుగొన్నాయని చెప్పుకున్నాం మనం. మరి ఈ మునిగిపోయిన ద్వారకని ఎవరు కనుక్కున్నారు? ఎట్లా కనుక్కున్నారు ఇది? ద్వారక ఈ అరేబియా సముద్రంలో గోమతీ నది కలిసేటువంటి చోట మునిగి దాదాపు 40 మీటర్ల లోతులో మనకు కనిపిస్తుంది. హ్మ్. ఇది ఒక్క రోజులో పరిశోధనలో బయటపడింది కాదు. ఈ విషయాన్ని 2001లో అప్పటి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ మురళీ మనోహర్ జోషి హ్మ్. ఆయన పార్లమెంట్లో ప్రకటించారు. ఓకే. ఈ విధంగా ద్వారకా నగరం పరిశోధనలో సముద్రంలో ఉన్నట్లు
తెలిసింది. దాని యొక్క ఫోటోగ్రాఫ్స్ అవి ఇవన్నీ పెట్టారు. ఉమ్, పెట్టినప్పటి నుంచి అందరికి ఆసక్తి ప్రారంభమైంది. అయితే 1930లో మొదటిసారిగా హీరానంద్ అనేటువంటి వ్యక్తి దీని మీద పరిశోధన చేశాడు. ఓకే. ఎక్కడ సముద్రంలో దిగల, ఆ, బయట ద్వారకా నగరం ఎక్కడైతే మునిగిపోయింది అని అనుకుంటున్నామో ఆ పరిసర ప్రాంతాల్లో కొంత పరిశోధన చేశాడు. ఓకే. తరువాత 1963లో నానావలి అనే ఒక వ్యక్తి, సంకాలియా అనేటువంటి వ్యక్తి, వీళ్ళు కూడా కొన్ని త్రవ్వకాలు చేపట్టారు. సముద్రంలో లేదు, బయటి బయట వాళ్ళు కూడా సముద్రంలోకి పోలే. ఓకే. అయితే ఈ 2001-2004 మధ్యలో ఏం జరిగిందంటే ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు అని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్లస్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, ఓకే. వీళ్ళు సంయుక్తంగా కొంచెం సముద్రంలో కూడా పరిశోధన చేస్తే బాగుంటుందని మొదటిసారి వాళ్ళు సముద్రంలోకి దిగారు. ఓ, ఓకే. దిగి వాళ్ళు కొంత పరిశోధన చేస్తే సముద్రంలో ద్వారకా నగరం యొక్క ఆనవాళ్ళు బయటపడినాయి.